హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడాస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం ఈ రోజు ప్రత్యేకమైన రోజు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఏప్రిల్ సిరీస్. సో ఈ రోజు చాలా కాషియస్ గా ఉంటుంది. వోల్టైలిటీ కూడా ట్రేడ్ అవ్వమని గమనించాం. సో మార్నింగ్ బోత్ ఇండిసెస్ చూస్తే మాత్రం నష్టాల లోపల గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 42 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో 24,049 దగ్గర ఓపెన్ అవడం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 400 పాయింట్స్ ఎబో గ్యాప్ డౌన్ తో 55,862 దగ్గర ఓపెన్ అవడం గమనించాం. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ కి మాత్రం డెఫినెట్ గా మార్కెట్ కు క్వశ్చన్ లాగా మారబోతుంది. సో ఏప్రిల్ సిరీస్ చూస్తే మాత్రం గ్లోబ్ అవుట్ పర్ఫార్మెన్స్ తో మన ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ చూస్తే 7%, బ్యాంక్ నిఫ్టీ చూస్తే 10% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. బట్ నెక్స్ట్ 3 to 4 డేస్ లో ఏం జరగబోతుందంటే మనకి వెస్ట్ బెంగాల్ పోలింగ్స్ ఏవైతే ఉన్నాయో సో అది రేపటికి ముగుస్తుందని చెప్పాలి. సో ముగిసిన తర్వాత పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఫ్యూయల్ ప్రైజెస్ పెంచుతారా లేకపోతే తగ్గిస్తారా అన్నది సో క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా పెంచే ఆస్కారమే మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఇవన్నిటికీ ముందుగానే ప్రిడికేట్ చేస్తూ మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది టెక్నికల్ పర్స్పెక్టివ్ ప్రకారం. సో మనకి నిన్నటి వరకు ఏదైతే ఫ్రైడే తర్వాత మార్కెట్ ఫ్రైడే రోజు ఏదైతే పడిందో దానికి భిన్నంగా నిన్న మంచి రావాలి. సో స్మార్ట్ మనీ కోసమే నిన్న బౌన్స్ బ్యాక్ అయిందా లేదా అన్నది మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో తెలియబోతుంది. సో నెక్స్ట్ ఎక్స్పైరీకి మనకి చాలా చాలా క్రూషియల్ సెక్షన్స్ కూడా మనకు కనిపిస్తా ఉంది. థర్స్డే రోజు చూస్తే మాత్రం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. దాని తోడు మనకి ఏదైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోతుందో దానికి ఎగ్జిట్ పోల్స్ అనేది రేపు ఈవినింగ్ వస్తుంది. సో థర్స్డే దాని ఇంపాక్ట్ అనేది థర్స్డే రోజు మార్నింగ్ ఉంటుంది కాబట్టి సో మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తుందో. సో ఫ్రైడే రోజు చూస్తే మాత్రం మళ్ళీ లేబర్స్ డే May 1 హాలిడే కాబట్టి మండే రోజు రిజల్ట్స్ తోనే మన మార్కెట్స్ కి యాక్షన్ అయ్యాసం అంటే సో చాలా 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 క్రిటికల్ సిచ్యువేషన్ లో మార్కెట్స్ ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఆల్ ఇన్ ఫేవర్ బీజేపీగానే వస్తే మాత్రం డెఫినెట్ గా మార్కెట్స్ ఇక్కడ చీర్స్ ఆఫ్ ది డే లాగా మారుతుంది. లేకపోతే దీనికి తోడుగా క్రూడ్ చూస్తే మాత్రం మార్నింగ్ చూస్తే 109 దగ్గర ట్రేడ్ అవుతా ఉండే, ఇప్పుడు చూస్తే మాత్రం 112 దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో నిఫ్టీకి స్మార్ట్ మనీ ఎక్కడ మనకి ప్లే అయిందని గమనిస్తే మాత్రం 23,900 పుట్ 31 రూపీస్ ఉండే మార్నింగ్, అది కాస్త ఎండ్ ఆఫ్ ది డేకి జీరో అవడం మనం గమనించాం. 24,100 కాల్ ఆప్షన్ చూసుకుంటే మాత్రం మార్నింగ్ 91 రూపీస్ ఉండే, అది ఎండ్ ఆఫ్ ది డే జీరో అవడం అంటే 24,000 చాలా క్రిటికల్ గా మారిపోయింది. సో దాన్ని కిందికి వస్తుంది కానీ 1 or 2 డేస్ లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ రావడం మనం గమనిస్తాం. అంటే ఫర్దర్ గా కూడా మనకి 24,000 అనేది చాలా చాలా క్రిటికల్ గా ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో నిఫ్టీ చూస్తే మాత్రం ఒక హయ్యర్ టాప్ అండ్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ జరగడం కనిపిస్తుంది. ఫ్రైడే వచ్చిన లో అయితే ఉందో 23,813. సో డెఫినెట్ గా ఇది ఒక హయ్యర్ బాటమ్ గా ఫార్మేషన్ అయ్యే ఆస్కారం మనకి కనిపిస్తా ఉంది. బట్ ఇంకా థింగ్ ఏంటంటే ఈ రోజు త్రూ ఆఫ్ ది డే మనకి ట్రేడ్ అయినా కానీ 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 23,956 దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కిందికి రాలేకపోయింది నిఫ్టీకి. షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఆ 20 DMA బిలో క్లోజ్ కానంత సేపు మనకి బై అండ్ డిప్ స్ట్రాటజీ ఉండే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా ఇండికేస్తుంది. ఇంకా బుల్స్ కి పట్టుదల ఉంది. సో మేబీ రేపు ఏదైనా పాజిటివ్ న్యూస్ రావడంతో బీజేపీకి వస్తే మాత్రం డెఫినెట్స్ గా మళ్ళీ బుల్స్ అనేది పట్టుదలతో వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో నిన్న ట్రేడింగ్ సెక్షన్ లో చూసుకుంటే మాత్రం రిలయన్స్ వంటి చేతితోనే మళ్ళీ లాగిందని చెప్పుకోవాలి. సేమ్ సినారో ఈ రోజు కూడా రిలయన్స్ కాంట్రిబ్యూట్ అరౌండ్ మనకి 20 పాయింట్స్ కాంట్రిబ్యూట్ ఈ రోజు చేయగలిగింది. చూస్తే మాత్రం కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 23,813 దగ్గర ఉంది, అది ఫ్రైడే వచ్చిన లో. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 23,555 దాకా వచ్చే ఆస్కారం డౌన్ సైడ్ లో కనిపిస్తా ఉంది. అలాగే హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం 24,130 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 50 DMA బార్ వాల్యూ, సో దాని అబోవ్ వస్తే మాత్రం 54,356. ఏది ఉన్నా కానీ రేపు మాత్రం ఓపెనింగ్ చాలా క్రూషియల్ ఉంటుంది నిఫ్టీకి. నిఫ్టీ ఏదైతే ఉందో సో 24,100 ఎబో ఓపెన్ అవుతే మాత్రం లాంగ్ బిల్డప్ చేయొచ్చు. అక్కడ నుంచి ఒక 150-200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మాత్రం మేబీ రివార్డ్ అనేది అక్కడ నుంచి డబుల్ ఉండే ఆస్కారం, అంటే 300 నుంచి 400 పాయింట్స్ అనేది నెక్స్ట్ ఎక్స్పైరీకి దొరికే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఈ మంత్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 7% ర్యాలీ అనేది మన నిఫ్టీలో చూడగలిగాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు మార్నింగ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యి, బట్ ఈ రోజు క్లోజింగ్ చూస్తే మాత్రం -1.3% తోనే మనకు క్లోజ్ అని చెప్పుకోవాలి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవరాల్ గా మంత్ చూస్తే గ్లోబల్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని బట్టి చూస్తే మాత్రం 10% ర్యాలీ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూపించగలిగింది. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ఫస్ట్ థింగ్ ఏంటంటే 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 55,660. సో దాని కిందనే మనకి ఈ రోజు ట్రేడ్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీ దాన్ని రెస్పెక్ట్ చేస్తూ బై ఆన్ డిప్ స్ట్రాటజీలో ఉంది. మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు మార్నింగ్ 55,600
660 ఎబోవ్ ఓపెన్ అవుతే మాత్రం లాంగ్ బిల్డప్ చేయాలి, లేదంటే కొద్దిగా ఆగడం బెస్ట్. సో రన్నింగ్ టైంలో ఎప్పుడైతే దాని ఎబోవ్ వచ్చి అట్లీస్ట్ ఒక 5 to 10 minutes దాని ఎబోవ్ ట్రేడ్ అవుతే లాంగ్ బిల్డప్ చేస్తే మాత్రం మేబీ అక్కడ నుంచి ఇంకో 500 నుంచి 800 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసే ఆస్కారం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. బట్ దీనికి దృష్టిలో పెట్టుకోవాల్సిందంటే రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి కాబట్టి దానికి భిన్నంగా కూడా మార్కెట్స్ యాక్షన్ చేసే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 55,145 అనేది ఫస్ట్ సపోర్ట్ గా నిలుస్తుంది. అది 10th April వచ్చిన లో. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 54,797 నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ గా ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 56,256 ఫస్ట్ రెసిస్టెన్స్, అది అధిగమిస్తే మాత్రం 56,673, దట్ వాజ్ అ 200 DMA బార్ వాల్యూ. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకి డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు బాగా లాగింగ్ చేసిందంటే చెప్పుకోవాలి PSU అండ్ ప్రైవేట్స్ అరౌండ్ 1% వరకు డ్రాగ్ చేసిందని చెప్పుకోవాలి. సో PSUs లో చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లోనే ట్రేడ్ అవడం మనం గమనించాం. సో మనకి అదే ప్రైవేట్ బ్యాంక్స్ లో చూసుకుంటే మాత్రం కోటక్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం యాక్సిస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, ICICI బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ లో మన నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. సో అవుట్ పెర్ఫార్మ్ చేసిన సెక్టర్ చూసుకుంటే మాత్రం మార్నింగ్ మెటల్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. సో మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఇండాల్కో, టాటా స్టీల్, సేల్, NMDC లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం నాల్కో, హిందుస్థాన్ జింక్, వేదాంత లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. ఎనర్జీ స్పేస్ కూడా అరౌండ్ ఈ రోజు ఒక 1% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. ONGC, ఆయిల్ ఇండియా, అదాని టోటల్ గ్యాస్, కోల్ ఇండియా, CG పవర్, NHPC లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాలు చూసుకుంటాను BPCL, IOC, NTPC, క్యాస్ట్రోల్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే మాత్రం లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ నుంచి మంచి ర్యాలీ అనేది కూడా చూడగలిగాం. ఈ రోజు చూస్తే 0.2 నుంచి 0.4% ర్యాలీ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో బోత్ ఇండిసెస్ లో ర్యాలీ అనేది మనం చూడగలిగాం. సో మనకి లాస్ట్ కొంతకాలం చూసుకుంటే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మంచి ర్యాలీ కనిపించింది. అవుట్ పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకుంటే స్మాల్ మిడ్ క్యాప్ లో 14% ర్యాలీ చూడగలిగాం ఏప్రిల్ సిరీస్ లో. అలాగే స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం 18% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. సో మనకి ఈ రోజు పాజిటివ్ ఎర్నింగ్ రిజల్ట్స్ తర్వాత పెరిగిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం పిరమల్ ఫైనాన్స్ 8% ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. నిపాన్ లైఫ్ కూడా అరౌండ్ 5% ర్యాలీ చూడగలిగాం. సిటీ యూనియన్ బ్యాంక్ కూడా 4% ర్యాలీ చూడగలిగాం. కోల్ ఇండియాలో అరౌండ్ 4% ర్యాలీ కూడా మనం చూడగలిగాం. సో ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం రిలయన్స్ మనకి మంచి ర్యాలీ అనేది కనబడింది. లాస్ట్ 2 days నుంచి మనం ఈ స్టాక్ ని చూసుకుంటే మాత్రం 1311 నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్ చూస్తే 1387 అంటే అరౌండ్ ఒక 70 పాయింట్స్ ర్యాలీ అనేది మనకి ఈ స్టాక్ లో చూడగలిగాం ఈ రోజు. సో మేబీ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా మూవ్ అవుతుందంటే డెఫినెట్ గా మూవ్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ 200 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 1426. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం ఉంది. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఏదైనా డిప్ వస్తే మాత్రం 1380 ఆర్ 1350-55 ఆ రేంజ్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు అని నా అభిప్రాయం. సో అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం ONGC ఆల్ టైమ్ హై దగ్గరలోనే మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ స్టాక్ ప్రస్తుతానికి 301 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 286 అండ్ 242 ఆ లెవెల్స్ లో ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మేబీ హైయర్ సైడ్ ఇక్కడ నుంచి 342 నుంచి 356 దాకా వెళ్ళే ఆస్కారం మనకి ఈ స్టాక్ లో కనిపిస్తుంది. సో మార్కెట్స్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ది ఇండిసెస్ హ్యాస్ ఆఫ్ నో బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ముందున్న ఈవెంట్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని విత్ స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడస్ రీసెర్చ్. ఈక్విడస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.